ప్రేరేపిత రౌడీ షీట్లు ఎత్తేయండి, రాష్ట్రంలో నేరాల శాతం 0గా ఉండాలి, అధికారులు వేగంగా సమర్థంగా పనిచేయాలి. కుప్పంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు వైకాపా 5 ఏళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నేతలపై ఇష్టారాజ్యంగా పెట్టిన రౌడీ షీట్లను ఎత్తేయాలని పోలీసు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిజమైన రౌడీ షీటర్ల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నేరాల శాతం 0గా ఉండాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు బుధవారం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం గురుపల్లె మండలం నలగంపల్లెలోని డిగ్రీ కళాశాలలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సెమీస్కు సై అంటూ ఇంగ్లాండ్తో భారత్ డీనేడు వరుస విజయాలతో ఆశలను పెంచేసిన టీమిండియా టీ20 ప్రపంచ కప్లో కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్ డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ని ఢీకొట్టబోతుంది. రోహిత్ సేన సాధికారిక ప్రదర్శనతో నాకౌట్ సమరానికి చేరితే ఇంగ్లాండ్ చాలా శ్రమపడింది, కానీ బట్లర్ బృందం బలంగానే ఉంది. సెమీస్ హోరాహోరీగా సాగడం ఖాయమని అంచనా. 2022లో టీ20 ప్రపంచ కప్లోనూ భారత్ జట్టు సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడింది, కానీ ఆ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆ ఓటమికి ప్రతీకారం తెచ్చుకోవడానికి రోహిత్ సేనకు ఇది చక్కని అవకాశం. అయితే మ్యాచ్కి వర్షం ముప్పు పొంచి ఉందన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఫస్ట్ సెమీస్ కొద్దిసేపటి క్రితం పూర్తయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ దారుణమైనటువంటి ఓటమి పాలైంది, పసికూనగా మిగిలిపోయింది. సౌత్ ఆఫ్రికా చేతిలో 11.5 ఓవర్లో కేవలం 59 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది.